అర్చకత్వము, పౌరోహిత్యం అనేటువంటి వృత్తుల్ని బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొని రావాలంట. కొంతమంది బ్రాహ్మణులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటారు, ప్రభుత్వంలో ఈ విధంగా చట్టం తేవాలంట, ప్రభుత్వం వారు ఈ చర్య తీసుకునేదానికి ప్రభుత్వానికి బాధ్యత ఉందంట అట్లనేసి మాట్లాడుతూ ఉంటారు. మందకృష్ణ మాదిగ అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని నిరసన తెలియజేస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి రిజర్వేషన్ అనేది తీసేసి బ్రాహ్మణులకి రిజర్వేషన్ ఇవ్వాలంట. సరిపోయిందా? ఇది సమ్మతమేనా? న్యాయమేనా? వీళ్ళు వేలాది సంవత్సరాలుగా దేవుడి పేరుతో, మతం పేరుతో, భక్తి పేరుతో, మాయల పేరుతో, మహిమల పేరుతో, పిచ్చి పూజల పేరుతో, క్షుద్ర పూజల పేరుతో జనాల్ని యామాడిచ్చి భయపెట్టి జనాల దగ్గర, అమాయక జనాల దగ్గర డబ్బులు దోచుకొని తిని పబ్బం గడుపుకుంటూ ఉంటారు. వీళ్ళకి, ఈ బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి, ఈ బాపనోళ్ళకి రిజర్వేషన్ కావాలంట. అర్చకత్వం, పౌరోహిత్యం అనేది వీళ్ళ బ్రాహ్మణ కులాలకు మాత్రమే పరిమితం చేయాలంట, బ్రాహ్మణ వర్గానికి మాత్రమే అనేసి అంటూ ఉంటారు. ఇది సమ్మతించదగిందేనా? అసలు ఏమాత్రం కాదని నేను అంటాను. అందరూ అన్ని వృత్తుల వాళ్ళు వచ్చేస్తే అర్చక వృత్తి, పౌరోహిత్యంలోకి మళ్ళీ వీళ్ళకు ఉండదు కదా, అది వీళ్ళ బాధ. పారిశుద్ధ్య కార్మిక శాఖని కేటాయిస్తాం బ్రాహ్మణులకి, చేస్తారా అనేసి అడుగుతా ఉన్నాను. సమాధానం చెప్పండి. మీ అభిప్రాయాలని కామెంట్ రాయండి.